Hi guys, welcome to the channel. So ఇవాళ వీడియో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఇవాళ స్పెసిఫిక్ ఇంకో షింప్ బ్రీడ్ ఉంది మా దగ్గర. సో దానికోసం ట్యాంక్ క్లీన్ చేయబోతున్నా. ఫస్ట్ నేను నా 8 to 6 months నుంచి ఒక ట్యాంక్ క్లీన్ చేయలే. స్నేల్స్ పడి ఉన్నాయి అందులో. బేసిక్గా గోస్ట్ షింప్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి, మన ఐఎమ్ నాట్ ష్యూర్ ఉన్నాయా లేవో. అవన్నీ ఇప్పుడు చెక్ చేస్తాను అనమాట. సో అది ట్యాంక్ క్లీన్ చేసాక దాని తర్వాత ఆ ట్యాంక్ మళ్ళీ కొత్త సాయిల్ వేసి కొత్త ప్లాంట్స్ వేసి బేసిక్గా ఒక కొత్త ట్యాంక్ సెటప్ తయారు చేసి మనం కొత్త షింప్స్ అది ఏ బ్రీడో ముందు అప్కమింగ్ వీడియోలో చూద్దుండు, అక్కడ మీకు తెలుస్తుంది. ఈ స్పాట్లో ఇవి కడగాలి మనం. ఇక్కడ మనకి షింప్స్ కూడా కనిపిస్తున్నాయి, చాలా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి గోస్ట్ షింప్స్ ఉన్నాయి, ప్లస్ చాలా స్నేల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఒక మగ్గులో తీస్తాను. తీసాక ఏవి ఎలా ఉన్నాయో చూసి దాని తర్వాత అప్డేట్ ఇస్తాను మీకు. దాని తర్వాత ఎక్వేరియం క్లీన్ చేయాలి. ఇంకా ఎగ్స్ గట్రా బోల్డ్ ఉన్నాయి. వీటితో ఏడ్ చేస్తానో కూడా నాకు ఇంకా క్లారిటీ లేదు. సో ఆలోచిస్తాను. అందులోక ముందు ఇవి తీసేద్దాం. లీనా అక్కడ ఎమర్జెన్సీ ఇన్స్పెక్షన్ వచ్చింది. ఇప్పుడు లీనా ఇద్దరు నేను ఏడ్ చేసేస్తున్నాను, చూసేస్తారు. ఇడికి ఏదో దొరికింది, తినేస్తాను. లీనా అడిగి చికెన్ ఫిష్ మొక్కలు దొరికినాయి. కొంచెం వీళ్ళకిట్టయితే ఈ ఫిష్ ఫుడ్ ఇక్కడే ఏరుతాం కదా, మొక్కలు పడి ఉంటే తినేస్తారు. ఈ ఫిష్లు ఏం తినేట్లేదు గైస్. అక్వేరియం అంతా క్లీన్ అయిపోయింది. చాలా కష్టపడ్డాను. స్నేల్స్ ఇంకా నేను అన్నీ తీయలేకపోయాను. కొన్ని ఇందులో ఉన్నాయి, చెత్త అంతా తీస్తాను. ఇందులో మన గోస్ట్ షింప్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని అటు ఇటు దొరుకుతాయి, తీయాలి. అవి తీద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే నా సప్లై సిస్టమ్ అంతా ఇప్పుడు పైకి షిఫ్ట్ చేస్తాను. దీనికి మ్యాక్సిమం ఈ లైట్స్ అన్నిటికీ నేను ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ స్లోగా బటన్ సిస్టమ్ చేసేస్తా. అది మేబీ నేను వీడియోలో కవర్ చేయకపోవచ్చు, నా ఫ్రెండ్స్ చేయిస్తాను. ఇంకా ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసి ఇందులో ఉన్న షింప్స్ కొత్త ట్యాంక్ సెటప్ చేసాక ఎలా చేస్తానో నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ముందు ఈ కరెంట్లన్నీ ఆపేసి ముందు పైన షిఫ్ట్ చేస్తాను. పవర్ బాక్స్ అంతాను, ఈ ఎయిర్ బాక్స్ కూడా, ఎయిర్ పంప్ అంతాను. సో చూద్దాం. నెక్స్ట్ ఇక మన చెరీ షింప్స్ చిన్న అప్డేట్. జస్ట్ ఇప్పుడు వాటర్ క్లీన్ అయ్యింది, నీట్గా ఉంది. సో ఇందులో ఏ షింప్స్ ఉన్నాయో అవి చూద్దాం త్వరలో. మీకు కనిపిస్తుందో లేదో, చిన్న బేబీ ఇప్పుడు కదులుతుంది. అది ఇందులో క్యాప్చర్ అవ్వట్లేదు, చాలా చిన్నగా ఉంది. సో గైస్ ఇది క్లీన్ చేస్తాను. యాక్చువల్లీ పైన అంతా షిఫ్ట్ చేస్తాను, చూడగలరు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ నేను వీటికి ఏదైనా వేరే సిస్టమ్ ఏదైనా తయారు చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇదే. ఇక్కడ ఇంకో మన 2 feet ట్యాంక్ మంది బ్లూ షింప్ చెప్పేసినట్టున్నాను. మన షింప్స్ ట్యాంక్ ఇంకోటి వచ్చేస్తుంది. సో బేసిక్గా ఇది పాత థర్మోకాలే, కొంచెం క్లీన్ చేసి ఇక్కడ పెట్టేసి ట్యాంక్ తెచ్చేస్తాను. ట్యాంక్ అయితే ప్లేస్ అయిపోయింది, కానీ చిన్న లాజిక్ నాకు ఇప్పుడు అది ఎక్కింది ఏంటంటే ఇది పెద్ద ట్యాంక్ కదా. సో ఇక్కడ నేను ప్లేస్ ఉంచితే ఇది క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అనుకున్నాను. నెక్స్ట్ టైం ఇది వాటర్ 50% తీసినప్పుడు ఇది కూడా వెనక పుష్ చేసి కొంచెం ఉంచుతాను. ప్రస్తుతానికి అయితే ఈ గ్యాప్ ఉంచుతున్నా. సెటప్కి వుడ్ వాడతాను, ఇది ఇంకా తెలియదు, నేను ఫిక్స్ అవ్వలేదు. ఇదైతే కన్ఫర్మ్ వాడతా, ఇలాగే ఉంటుంది. ఈ మట్టి గట్రా అంతా యాడ్ చేసి ఇంకా ప్లాంట్స్ అన్నీ పెడతాను. సో లెట్స్ సీ. సో ప్రాసెస్ అంతా చెప్తాను ఫస్ట్. సో నా దగ్గర రూట్ ట్యాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను రూట్ ట్యాబ్స్ ఎక్కడైతే నాకు ప్లాంట్స్ కావాలో అక్కడ వేస్తాను. అక్కడ వేసాక దాని తర్వాత ఏం చేస్తానంటే మట్టి యాడ్ చేస్తా. రెగ్యులర్ కంపోస్ట్ ఏదైతే మనకి వర్మీ కంపోస్ట్ ఉంటుందో అది ఎర్త్వర్మ్స్ అన్ని తీసి అది యాడ్ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత మనకి ఇక్కడ ఉన్న బాల్ సాయిల్స్ ఉన్నాయి కదా, ఇది మన ప్లాంటెడ్ సాయిల్, దానిపైన ఆ సాయిల్ వేస్తాను. అది వేసాక వుడ్ ఫస్ట్ సెట్ చేస్తా. వుడ్ సెట్ చేసాక దాని తర్వాత ప్లాంట్స్ వేస్తాను. సో బేసిక్లీ ప్రాసెస్ అంతా అది అవుద్ది. సో సైమల్టేనియస్గా మీకు వీడియో రన్ అవుతూ ఉంటుంది మీకు. దీంతో పాటు ఈ జస్ట్ ఒక సింక్ ఉండదు, నేను కంటిన్యూస్గా అవి కూడా చేస్తూ ఉంటాను. ఒక టైం ల్యాబ్స్ పెట్టేసి ఈ వాయిస్ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో బేసిక్లీ అలాగా ఇవాళ సెటప్ అవుతుంది.
నా షింప్ ట్యాంక్కి. నేను ఇంకా ప్లాంట్స్ నా దగ్గర ఎక్కువ లేవు, జస్ట్ వాలసేరియాలో ప్లాంట్స్ కూడా జస్ట్ 3-4 టైప్స్ ఉన్నాయి. వాలసేరియాలో ఫాక్స్టైల్ ప్లస్ క్రిస్మస్ మాస్ ఉంది, అంతే. ఈ 3 ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా దీన్ని ఏదో అంటారు ఈ ప్లాంట్, ఇవి కొన్ని తీసి నేను ఇందులో వేస్తాను అంతే. అది తప్ప నా దగ్గర ఇంకేం ప్లాంట్స్ లేవు. ఇందులో ఇవి ఉన్నాయి కానీ ఇవి పెరిగాయి. ఫస్ట్ కటింగ్ చేసి నేను ఇందులోనే పెంచాక అప్పుడు వేరే ఎక్వేరియంకి ఆలోచిస్తా మన రొటాలలో. ఓకే, లెట్స్ కంటిన్యూ. సెటప్ స్టైల్ ఇప్పుడు ఇక్కడ వైట్ శాండ్ వేసేస్తాను చాలా వరకు, అందుకని నా దగ్గర బ్లాక్ సాయిల్ ఇప్పుడు తక్కువ ఉంది కానీ ఇంకా అంటే బేసిక్లీ బ్లాక్ సాయిల్ డైరెక్ట్ యాడ్ చేయకూడదు అంటారు. అది చాలాసేపు వాటర్లో నానబెట్టి 3-4 వీక్స్ నానబెట్టి డైలీ వాటర్ చేంజ్ చేస్తూ దానిలో ఉన్న కెమికల్స్ పోతాయి, దాని తర్వాత ఆ సాయిల్ యూజ్ అవుతుంది అనమాట. సో మనం షింప్ ట్యాంక్ చేస్తున్నాం కాబట్టి మెయిన్లీ షింప్కి ప్రాబ్లం అవుద్ది. ఇంకే ఫిష్కైనా అది ఇష్యూ ఏది కాదు, కొంచెం క్లీన్ చేసి వేసిచ్చు, కానీ దీనికైతే అలా డైరెక్ట్గా వేయకూడదు. సో ఈ బ్లాక్ సాయిల్ కొత్తదే. సో లాస్ట్ ఫ్రమ్ 3 months నేను ఆల్రెడీ దీన్ని 3 months కాదు 3 weeks నుంచి దీన్ని నానబెట్టి పెట్టాను. అలా ఎవ్రీ 2 daysకి ఒకసారి వాటర్ క్లీన్ చేయడం అంతా చేశాను. సో ఇప్పుడు అది పర్ఫెక్ట్గా రెడీ. సో ఇప్పుడు ప్లాంట్స్ యాడ్ చేద్దాం. చేసాక లేదా సాయిల్ ఫస్ట్ యాడ్ చేసేస్తాను. వైట్ సాయిల్ యాడ్ చేసాక దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ప్లాంట్స్కి వెళ్ళిపోదాం. వైట్ సాయిల్ యాడ్ చేయట్లేదు. సో నాకెందుకో సడన్గా మూడ్ మారింది. సో ఇది మన సెటప్. ఇప్పుడు చూద్దాం ప్లాంట్స్ యాడ్ చేసి. సో ఇది మన ప్లాంట్స్, ఇవాళ మనం వాడే ప్లాంట్స్. వాలసేరియాలు యాక్చువల్గా నేను దీనికోసం తేలేదు, కానీ ప్రస్తుతానికి అయితే వాడేస్తాను ఏదైతే అయింది. దీన్ని ఏమంటారో నాకు పేరు కూడా తెలీదు. ఇది వాలసేరియల్ లాంటివే, కానీ కిందన ఇలా గ్రాస్ లాగా ఇలా పెరుగుతాయి అన్నమాట. ఇది ఇక్కడ నాకు అంతగా గ్రోత్ కనిపించలేదు, ఎందుకంటే ఈ ట్యాంక్ సెటప్ చేసుకోవడం మ్యాక్సిమం 1 month అయింది. ఇది క్రిస్మస్ మాస్. ఇది నేను వుడ్కి కట్టేస్తాను. వుడ్కి ఏ పార్ట్కి కట్టాలో ఇప్పుడు చూసి కడతాను. దానికి ఒక సూయింగ్ థ్రెడ్తో కట్టేస్తాను. మన మామూలు బట్టలు కుట్టే థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో కడుతుంది దాన్ని. అంతే, ఇది ప్లాంటేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇది మన ఫైనల్ సెటప్. ఇప్పుడు చూద్దాం, వాటర్ వేస్తాను. చాలా క్లౌడీ అవబోతుంది, కానీ చూద్దాం. ఒకసారి సెటిల్ అయ్యాక అంతా మళ్ళీ ఫిషెస్ ఎప్పుడు యాడ్ చేయాలని ఆలోచిస్తాను. సో బేసిక్గా వాలసేరియా, దీని పేరు మళ్ళీ నేను గూగుల్ చేసి మీకు కామెంట్లో పెడతాను. ఫాక్స్టైల్, మన క్రిస్మస్ మాసం వచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. సో బేసిక్లీ చాలా పార్ట్ టైం కదా, స్క్రాచెస్ చాలా ఉన్నాయి. ఇది వాటర్ వేసేస్తే స్క్రాచెస్ ఏం తెలియదు మోస్ట్ ప్రాబబ్లీ.
దట్ పర్సెంట్ మన ఫైనల్ లుక్. సో కంగారు పడకండి, ప్లాంట్స్ పెరిగాక ఈ లుక్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రస్తుతం బోర్డుగా చాలా ఖాళీగా ఉందేమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఫాక్స్ టైల్ అంతా ఈ బ్యాక్ సైడ్ ఫుల్ పెరిగిపోయి ఇవి ఇలా సైడ్ నుంచి ఇలా పెరుగుకొని వస్తే ఇవి కూడా వెనకాల ఫుల్ పెరిగిపోతాయి. ప్రస్తుతం ఇవి గ్రాస్ కదా, బేసిక్లీ గ్రాస్కి మీకు ఎలాగైతే మన నార్మల్ రెగ్యులర్ గ్రాస్కి ఈ చూడండి రూట్ నుంచి రూట్ ప్లాంట్స్ వస్తాయి, అలాగే వ్యాలసినియా కూడా వస్తుంది, ఈ ప్లాంట్ కూడా అలాగే వస్తుంది. సో ఇవన్నీ అలా పెరిగేసరికి ఇది చూడడం చాలా బాగుంటుంది. ప్లస్ మెయిన్ అట్రాక్షన్ అవుతుంది మన ఏమంటారు క్రిస్మస్ మాస్. ఇది మాత్రం ఫుల్గా పెరిగితే ఈ చెట్టు ఏదో నిజంగా చెట్టు ఉన్నట్టే ఉంటుంది, ఇంకా అక్కడ ఒక కొమ్మ బయటకు వచ్చినట్టు ఉంటుంది తప్ప మిగతాదంతా క్రిస్మస్ మాస్ ఇలా పైకి వచ్చేస్తుంది. సో చూద్దాం, ఫింగర్స్ క్రాస్. ఇవి ప్రస్తుతానికి అయితే వితౌట్ CO2 ఉంది, త్వరలో ప్లాన్ ఉంది CO2 కూడా తేవాలని. అది తెచ్చేసామంటే ఇంక ఇట్లా ఆపలేం మనం. మన ఈ ష్రిమ్ ట్యాంక్లో ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసి వాటర్ నింపుతూ చూసా, చాలా మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి. సో బేసిక్లీ దీని అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ష్రిమ్స్ ట్యాంక్స్కి చిన్న ఫిషెస్ యాడ్ చేసే టైం వచ్చింది. సో చూద్దాం ఈ ట్యాంక్కి ఫిషెస్ ఏం తేగలం. ఏదైనా నానో ఫిషే తేవాలి. నేను పెద్ద ఫిష్ తెచ్చేసి అనవసరం ష్రిమ్స్ పిల్లల్ని తినాలన్న ఇది లేదు, ఎందుకంటే చాలా మంచిగా బ్రీడ్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియో నేను ఇక్కడే ఎండ్ చేస్తాను. ఓకే గైస్, సో ఈ వీడియో నేను ఇక్కడే ఎండ్ చేస్తాను. చాలా టైం పడిపోయింది ఇవాళ, ఇది ఒకటే క్లీన్ చేయడానికి చాలాసేపు పడిపోయింది. సెటప్ మళ్ళీ కాన్సెప్ట్ పర్లేదు, గంటలో అయిపోయింది. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఏంటి వీడు అసలు అంతా చేస్తాడు, బాగానే ఉంది. ఫిషెస్ ఏంటి యాడ్ చేస్తున్నాడా, ష్రిమ్స్ ఏం యాడ్ చేస్తున్నాడా ఆలోచించుకొని కూర్చుంటే లాస్ట్లో అదే చూపించలేదు అనుకుంటున్నారా? ఏం లేదు, నాకు ఓపిక అయిపోయింది. ఇది చిన్న డస్ట్ వచ్చింది పైన. సో డస్ట్ మళ్ళీ నేను ఒకసారి ఒక గంట పాటు వాటర్ చేంజ్ చేయాలి. చేంజ్ చేసాక ఈ మోటార్ కూడా కొంచెం సెట్ చేయాలి. చూడండి ఒక్కొక్క డ్రాపే వస్తుంది. సో షాప్కి వెళ్ళి ఇలాంటి తోటి తెచ్చి సెట్ చేసి అప్పుడు ష్రిమ్స్ యాడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా. సో నెక్స్ట్ వీడియో చిన్న వీడియో అవుతుంది, ఎక్కువసేపు మీకు టైం వేస్ట్ చేయను. సో బేసిక్లీ చూస్తాను, ఇప్పుడు షాప్కి ఇప్పుడు వెళ్తే దీనికి కూడా ఏదైనా ఫిషెస్ వీలైతే తెస్తాను, అవి కూడా నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను. ఓకే, జస్ట్ మీ సస్పెన్స్ కోసం వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పేశాను ఎక్కడ ఉందో, ఏ ష్రిమ్స్ యాడ్ చేస్తున్నాను అనుకో గంట. సో వెళ్ళలేదు తిన్నాగా అంటే మళ్ళీ ఒకసారి చూసి. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.